ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు అందరూ కొట్టినట్టేగా. కాళ్ళు పట్టుకోకుండా నమస్కరించాలి. ఇద్దాంలే. ఏంటి ఇంపార్టెన్స్ చెప్పండి. నోట్స్ ఎందుకు పెట్టారు? ఆయన ఎందుకు పెట్టారు? చాలా మంది పెట్టారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన చాలా వెరీ సామాన్య కుటుంబంలో పుట్టి లోవర్ మిడిల్ క్లాస్లో పుట్టి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. రాష్ట్రపతి స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు కదా. ఆయన టీచింగ్ అంటే చాలా ఇష్టమైంది. టీచింగ్ అంటే చాలా ఇష్టమైంది. ఫస్ట్ టీచర్గా పనిచేశారు, తర్వాత లెక్చరర్గా, తర్వాత ప్రొఫెసర్ అయ్యారు. రాష్ట్రపతి అయినా కూడా టీచింగ్ చేశారు. రాష్ట్రపతి అయినా కూడా యూనివర్సిటీకి వెళ్ళి టీచింగ్ చేసేవాడే ప్రొఫెసర్ స్థాయిలో. అంత ఇష్టమైంది టీచింగ్ చెప్పడం అంటే. అందుకని ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు వచ్చిందంటే ఆయన భర్తకైనా ఉపాధ్యాయ దినోత్సవం మార్చారు. చాలా క్లవర్ అయ్యారు, చాలా ఎక్స్పర్ట్. చాలా తక్కువ స్థాయిలో పుట్టి చాలా ఉన్నతంగా వెళ్ళాడు. కేవలం నిబద్ధత, పట్టుదల, క్రమశిక్షణ, డిసిప్లిన్. ప్రతి వ్యక్తి కూడా ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ఎక్కారు. ముందు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి? అది ఉన్నవాడు ఉన్నత స్థానానికి వెళ్ళిపోతాడు. డిసిప్లిన్ నేర్చుకోవాలి. హౌ టు గివ్ రెస్పెక్ట్ టు ఎల్డర్స్. పెద్దలను ఎలా గౌరవించాలి అనేది నేర్చుకోవాలి. మనకన్నా పెద్ద వయసు వాళ్ళని ఏ విధంగా గౌరవించాలి. వాళ్ళు మంచి వాళ్ళు అనుకో, వాళ్ళు ఎలా మంచి వాళ్ళు అయ్యారు, వాళ్ళ దారి ఏంటి, వాళ్ళ దారిని మనం ఫాలో అవ్వాలి. వీళ్ళు గొప్పవాళ్ళు ఎలా అయ్యారు అని దాని పాయింట్లు పట్టుకొని మనం కూడా గొప్ప స్థానానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అర్థమైందా? అది మనం పట్టుకోవాల్సిన మెయిన్ థింగ్. అదే సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశంలో ఎంతమంది మహానుభావులు ఉండగా ఆయన ఎందుకు పట్టుకున్నారంటే ఆయన చిన్న స్థాయి నుంచి పెద్ద యూనివర్సిటీ స్థాయికి ఎదిగి, ప్రొఫెసర్ స్థాయికి ఎదిగి, ఉపరాష్ట్రపతి అయ్యి రాష్ట్రపతి అయ్యారు. ఎంత మహామేధావి అయితే అంత అవుతారు. కాబట్టి మనం కూడా చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు, గుడ్ హ్యాబిట్స్, పెద్దల్ని గౌరవించడం, క్రమశిక్షణ నేర్చుకోవడం, డిసిప్లైన్, శ్రద్ధగా చదవటం, చదువు మీద ఇష్టం పెట్టడం, పెద్దవాళ్ళని గౌరవించడం, గురువుని గౌరవించడం, ఇవన్నీ నేర్చుకుంటే ఆటోమేటిక్గా పైకి వస్తారు. పట్టుదల ఉండాలి. ఏ పనైనా సరే నేను చెయ్యగలను, చెయ్యాలనే పట్టుదల ఉన్నవాళ్ళు మీలో చాలామంది పట్టుదల ఉందనుకో గొప్ప స్థానానికి వెళ్తారు, చాలా ఉన్నత స్థానానికి వెళ్తారు ఖచ్చితంగా. నోడవు. కాకపోతే మనకు ఉండాల్సింది ఏంటి? పట్టుదల, శ్రమ, హార్డ్ వర్క్ చేయాలి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా. అలాగే ప్రతిదాన్ని కూడా సాధన పెంచాలి, ప్రాక్టీస్ చేసుకోవాలి. డ్యాన్సే ఉంది ఎగ్జాంపుల్. మీరు డ్యాన్స్ చేయాలని ప్రాక్టీస్ చేసిన కొద్దీ మీరు డెవలప్మెంట్ కనబడుతుంది. మీరు చేసిన కొద్దీ పై స్థాయికి వెళ్ళిపోతారు, ఆటోమేటిక్గా పై స్థానానికి వెళ్తారు. ఏ ప్రాక్టీస్ చేయలేదు అనుకో అక్కడే ఉంటారు, డెవలప్మెంట్ ఉండదు. మీరు 10 ఏళ్ళు నేర్చుకున్నా అలాగే ఉంటారు. కాబట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఫస్ట్ డిసిప్లిన్, తర్వాత హార్డ్ వర్క్ మాత్రమే మనిషిని పెద్ద గొప్ప స్థానానికి తీసుకెళ్తుంది. గౌరవించడం, ఎవరు పెద్దవాళ్ళని గౌరవించాలి. మనం చూసి మనకన్నా చిన్నవాళ్ళు నేర్చుకుంటారు.
మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారు అనుకో పెద్దవాళ్ళకి, మీకన్నా చిన్నవాళ్ళు అక్క మాకు పెద్దవాళ్ళ రెస్పెక్ట్ ఇస్తుంది, మనం కూడా ఆ దారిలో వెళ్ళాలనుకుంటారు. మీరే సరిగ్గా లేరనుకో వాళ్ళు ఫాలో అవ్వరు, వాళ్ళు కూడా చెడు మార్గంలోకి వస్తారు. అక్క హేళన చేస్తుంది కూడా మనం చేద్దాం అనుకుంటారు. అలా కాకుండా మంచిగా వెరీ డిసిప్లిన్డ్గా మంచి పేరు తెచ్చుకొని మీరు బ్రహ్మాండంగా డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి అందరూ మొన్న ప్రైజ్లు వచ్చినాయి కదా, అందరికీ రావాలి. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. కాకుండా అందరికీ రావాలి. ఈసారి పట్టుదల పెట్టుకోవాలి, కృషి చేయాలి. ఓకేనా? చదువులైనా అంతే, కృషి చేస్తేనే ఫలితం ఉంటుంది, గుడ్ రిజల్ట్. లేకపోతే మీరు అక్కడే ఉండిపోతారు. ప్రతిదాన్ని మీరు సీరియస్గా తీసుకోవాలి. ఏదో పెద్దవాళ్ళు ఏదైనా చెప్పారనుకో, ఇలాగే చెప్తాడే అనుకున్నానంటే అక్కడే ఉండిపోతారు. అలా కాకుండా ఎందుకు చెప్పారు మాస్టర్, లేకపోతే అమ్మ ఎందుకు చెప్పింది, రాని ఎందుకు చెప్పాడు, దాన్ని మీరు సీరియస్గా తీసుకుంటేనే ముందుకు వెళ్ళగలరు, లేకపోతే వెళ్ళలేరు. అంతేనండి. ఈయన ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు అనుకున్నారంటే అక్కడే ఉండిపోతారు. కాదు, ఈయన ఏదో చెప్తున్నాడంటే ఏదో ఉంటుంది, ఈయన అనుభవం మీద చెప్తున్నాడు అనే పాయింట్ని తీసుకుంటే మీరు చక్కని స్థాయికి వెళ్తారు, గొప్ప స్థాయికి. నలుగురే డ్యాన్స్ లేక ఆరుగురే డ్యాన్స్ కాకుండా 30 మంది అద్భుతంగా డ్యాన్స్ చేస్తారు. ఈ స్థాయికి వెళ్ళాలి. మన స్కూల్కి పేరు తేవాలి, మాకు పేరు తేవాలి. మాస్టర్ పలానా మాస్టర్ బాగా నేర్పాడు, తల్లిదండ్రులు ఎంతో చక్కగా ఎంకరేజ్ చేశారు, పేరెంట్స్ని పొగడాలి, గురువుని పొగడాలి. మీరు మిమ్మల్ని చూడంగానే మాస్టర్ని పొగడాలి, తల్లిదండ్రులను పొగడాలి. ఆ స్థాయికి వెళ్ళాలని, మీరు అందరూ గొప్పగా అభివృద్ధి చెందాలి, బాగా డెవలప్ అవ్వాలి, ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా మీద ఇంత అభిమానం చూపించి కార్యక్రమం చేసినందుకు థ్యాంక్స్ టు ఆల్. ఓకేనా? ఏం చెప్పాను? ఏదో చెప్పారు సార్, అర్థం కాదు. ఏం చెప్పారు? 2 మాటలు చెప్పండి. గివ్ రెస్పెక్ట్ టు ఎల్డర్స్. ఫస్ట్ మీరు నేర్చుకోండి. పెద్దవాళ్ళని గౌరవించండి. ఫస్ట్ తల్లిదండ్రులు గౌరవించండి, తర్వాత గురువుని గౌరవించండి, తర్వాత మనకన్నా వయసులో పెద్దవాళ్ళని గౌరవించండి. అప్పుడు మాత్రమే మీరు పైకి వస్తారు. తెలిసిపోతుంది మీ రిజల్ట్. ఎప్పుడైతే మీరు మాస్టర్ చెప్పింది వింటూ ఉన్నారో ఆ ఒబీడియన్సే మిమ్మల్ని గొప్ప స్థానానికి తీసుకెళ్ళి, వీడు ఇంతేరా బాబు మాట్లాడుతుంటాడు అనుకున్న వాళ్ళు ఎక్కడికి ఎదగరు, అట్టగా ఉండిపోతారు. మీకు ఒక ట్విస్ట్ చెప్పిన ఇవాళ కావేరి తెలుసు మీరు, దీపాల కావేరి కావాలి. ఆ స్టూడెంట్ పాప స్టూడెంట్ ఇవాళ మెసేజ్ పెట్టింది నాకు. అదే చెప్తున్నా, హ్యాపీ టీచర్స్ డే. ఆ ట్విస్ట్ ఏంటంటే